మనతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నీట్ పేపర్, ఇది పేపర్ లీకేజ్, పేపర్లు అమ్ముకోవడం ఎంత ఎట్లా చూస్తారు సార్? విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారంటారా? ఈ వాస్తవం ఏంటంటే దేశం అంతా కూడా ఒకే పరీక్ష ఒకే దేశం అనే నినాదంలోంచి వచ్చింది ఇది. అలాగే టోటల్గా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ పరం అవ్వటం వలన వచ్చిన ప్రాబ్లం కూడా ఇది. సహజంగా కోచింగ్ సెంటర్స్, ఎవరు కోచింగ్ సెంటర్కి వాళ్ళకి మార్కులు రావాలి, వాళ్ళకి ఎక్కువ వాళ్ళ పేరు రావాలి, వాళ్ళ దగ్గర చదివిన వాళ్ళకి రావాలని, ఇట్లా ఇదంతా పెద్ద స్కామ్. అనేక సార్లు ఈ స్కామ్ బయటపడటం జరిగింది. అనేక సార్లు పేపర్ లీకేజ్ అయింది. ఇంతవరకు ఇక్కడ కూడా ఎవరికి కూడా శిక్ష పడలేదు. అందువలన దీనికి ఒకటే పరిష్కారం, దీన్ని మొత్తం ఒకే దేశం ఒకే పరీక్ష అనే సిస్టమ్ తీసి మనది ఉమ్మడి జాబితాలో విద్యా విధానం ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వస్తే ఎక్కడైనా తప్పు జరిగితే ఆ రాష్ట్రం వరకే పరీక్షలు ఆగుతాయి. ఒకవేళ పొరపాటు జరిగితే ఇవాళ దేశం మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఇది రాంగ్ సిస్టమ్. దానికి వ్యతిరేకంగా ఇవాళ విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. అదే పద్ధతుల్లో దాంతోపాటు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా శిక్ష పడలేదు. కఠినంగా చర్యలు కూడా తీసుకోవాలి. ఆ విధంగా చేయటం ద్వారా అలాగే హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే చేపట్టాలి. ఇటువంటి చర్యల వలన ఈ వ్యవస్థ బాగుపడుతుంది తప్పితే ఒకే పరీక్ష అనే సిస్టమ్ వలన మొత్తం కింది చిన్న పేద కుటుంబాల వాళ్ళు, ధనవంతుల పిల్లలు అందరూ ఒకే పరీక్ష ఫేస్ చేయాలంటే పేదవాళ్ళకి అన్యాయం కూడా జరుగుతూ ఉంది. అందుకని వీటన్నిటికీ మూలాలు పరిష్కారం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. భారతదేశంలో మొత్తం విద్యా వ్యవస్థని ముందుకు తీసుకుపోతుంది బీజేపీ పార్టీ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అదే కదా జరుగుతుంది. ముందుకు తీసుకెళ్ళడం అంటే ఒకే దేశం ఒకే పరీక్ష, ఒకే దేశం ఒకే జాతి, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే సంస్కృతి, ఒకే దేశం ఒకే ఎన్నికలు. ఇది వాళ్ళు తీసుకెళ్లే సంస్కృతి. అందుకని ఆచరణలో వచ్చేసరికి మనం చూస్తున్నాం, విద్యను కాషాయీకరణ చేస్తున్నారు. సైన్స్ ఎటో పోయింది, సైంటిఫిక్ అప్రోచ్ పోయింది, సైంటిఫిక్ టెంపర్ పోయింది. అంతా ఇవాళ వాళ్ళది నడుస్తూ ఉంది. కాబట్టి ముందుకు అధికారంలో ఉన్నారు కాబట్టి ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా మనం చూస్తూ ఉంటే ఏమీ మార్పు లేదు. ఇంకా రోజు రోజుకి దిగజారుతూ ఉంది. థ్యాంక్ యూ. ఫైనల్గా సిపిఐ, తెలంగాణ సిపిఐ పార్టీ నుంచి అసలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఇంతకుముందు చెప్పినట్లుగా పరీక్షా విధానంలో దేశం మొత్తానికి ఒకటి అనేది తీసేయాలి. ఫెడరల్ సిస్టంలో ఉమ్మడి జాబితా ప్రకారంగా ఎక్కడిదక్కడ జరుపుకోవాలి, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం. రెండోది, విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎన్నికలు జరపాలి. విద్యార్థులకు ఎన్నికలు జరిగితే వాళ్ళు వాచ్ డాగుల్లాగా ఎప్పటికప్పుడు ఎంటబడతా ఉంటారు. నాయకత్వం పెరిగింది. ఎన్నికలు జరిగితే విద్యార్థులు చెడిపోతారు అంటారు వాళ్ళు. కానీ మనం మేధావులందరూ కూడా ఆ రోజుల్లో విద్యార్థి సంఘాల ద్వారా ఈ దేశంలో ఇప్పుడున్న మేధావులందరూ, పాత్రికేయులు కానీ, లేకపోతే విద్యావేత్తలు కానీ, ఇంకా గొప్ప నాయకులు కానీ, పెద్ద జ్యూరిస్టులు కానీ, పెద్ద న్యాయమూర్తులు కానీ అందరూ ఈ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాళ్ళు. అందువల్ల అట్లా ఎక్కడిదక్కడ కౌంటర్ చెక్స్ ఉండాలి. అవన్నీ మేము కోరుకుంటున్నాం. ఇది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా నీట్ పేపర్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాలంటూ కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శశితో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.